కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గాంధీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. టౌన్ సిఐ శివశంకర్ నాయక్ తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడలో దళారుల వ్యవస్థను పెంచి పోషించేలా పోలీసులు వ్యవహార శైలి ఉందంటూ ఆరోపించారు. ఇటీవల బర్రె గొడ్ల దొంగతనం కేసులో ఓ దళారి 18 లక్షల రూపాయలు వసూలు చేశారని, అయితే రికవరీగా కేవలం 5 లక్షలు మాత్రమే చూపించారని ఆరోపించిన బొల్లం మల్లయ్య యాదవ్ మిగిలిన 13 లక్షల రూపాయలు ఎవరి జేబుల్లో లోకి వెళ్లాయని సూటిగా ప్రశ్నించారు. పొలాల పంచాయతీలకు ఒక దళారి, భార్యాభర్తల పంచాయతీలకు మరో దళారి, భూ వివాదాలకు ఇంకో దళారి, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన వారి వ్యవహారాల్లో కూడా దళారుల జోక్యం ఉందంటూ ఆయన ఆరోపించారు. ఇటీవల గంజాయి తాగే విక్రయించే వ్యక్తుల అరెస్టుల విషయంలోనూ పోలీసుల తీరుపై అనుమానాలు ఉన్నాయని బొల్లం మల్లయ్య యాదవ్ ప్రశ్నించారు. స్టేషన్లో అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని అతన్ని తప్పించుకునేలా చేశారని ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల వ్యవహారంలో కర్ల రాజేష్ను తన పేరు చెప్పే వరకు పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఆరోపించారు. రాజేష్ మృతికి పోలీసుల వేధింపులు కారణమయ్యాయా అనే కోణంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మారెడ్డి కూడా స్పందించాలని బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. పోలీసులపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే కోదాడ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. కోదాడలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులే ఈరోజు దొంగలుగా మారారు. సామాన్యుడికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే రావణులుగా మారారు, రాక్షసులుగా మారారు. దానికి కోదాడలో వరుసగా జరుగుతున్న ఉదంతాలే ఉదాహరణ. రైతులు పాపం ఎండాకాలంలో గేదెలు వదిలిపెడితే దొంగలు వచ్చి దొబ్బుకపోతే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే పట్టుకున్న దొంగ దగ్గర పైసలు వసూలు చేసుకుని లక్షల లక్షలు మధ్యవర్తుల ద్వారా జేబులు నింపుకొని ఇవాళ రైతులకు ఎగరామం పెట్టారు. ఆఖరికి కోర్టులో కేసులు కూడా పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే పెండింగ్ కేసుల కింద కొత్త వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్లు రిమాండ్ చేశారు. అప్పుడు కానీ వాళ్ళ భాగోతం బయటపడ్డది. దళారులను పెట్టుకొని ఈరోజు దొంగల దగ్గర కూడా దొంగతనం చేస్తున్న పోలీసు వాళ్ళ మీద ఈ ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కిలా పాపం తలా పిరికడ అనే విధంగా ఈ కోదాడలో జరుగుతున్న హత్యల వెనుక, దొంగతనాల వెనుక, మోసాల వెనుక, అసంఘిక కార్యక్రమాల వెనుక ఇలా పాపం తలా పిరికెడన్నట్టు ప్రజాప్రతినిధులకి వాటాలు పంచడానికి పోలీసు వాళ్ళు దొంగల అవతారం ఎత్తి దళారులని మధ్యవర్తులుగా పెట్టి దొంగతనాల్ని, నేరాలని ప్రోత్సహిస్తూ ఈరోజు అరాచక శక్తులకి అండగా పోలీసు యంత్రాంగం ఉండి కోదాడిని అసంఘిక కార్యక్రమాలకు నిలయంగా, కేంద్రంగా తయారు చేసిన ఘనత పద్మావతి రెడ్డి గారిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు క్లబ్బులు నడిపిండు, శాండ్, ల్యాండ్, వైను, మైను అన్ని నడిచినాయి అసంఘిక కార్యక్రమాలు. మళ్ళీ పద్మావతి రెడ్డి వచ్చిన తర్వాత నెలవారీ మామూళ్ళ కోసం అడవులకు మడుగులు వస్తే పోలీసు బాసుల్ని తీసుకొని వచ్చి యూనిఫామ్ వేసి ఈరోజు రౌడీ రాజ్యం నడిపిస్తా ఉంది ఈ కోదాడలో. దానికి ఉదాహరణ కోదాడికి నడిబొడ్డున ఉన్న బస్టాండ్ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఎదురుగా కోతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ కి రక్షణ కోసం వచ్చిన ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అయితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన వివాదాలు ఉన్నాయి, మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది, మమ్మల్ని రక్షించని చెప్పేసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ మొరపెట్టుకుంటే కౌన్సిలింగ్ పేరు మీద మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలో హత్య జరిగింది. ఇంతవరకు దాని గురించి నోరు మెదపట్లే, పోలీసు వాళ్ళు పై అధికారులు పట్టించుకోవట్లే. ఏ నేరం చేసినా
చేతులు తడిపితే చాలు, జేబులు నింపితే చాలు, అది అక్కడికి పరిసమాప్తం అయిపోతుందనే పరిస్థితి ఈ రోజు కోదాడులో ఉన్న పోలీసు యంత్రాంగం చేస్తుంది. కల్లరాయేషు చెక్కుల పేరు మీద ఎప్పుడో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన చెక్కులు ల్యాప్స్ అయితే వాటి కాల పరిమితి దాటిపోయిన తర్వాత మేము ఆనాడు క్యాంపు కార్యాలయంలో వదిలిపెట్టిన చెక్కులు కాంగ్రెస్ వాళ్ళ చేతికి దొరికితే దానికి నారాయణ రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ద్వారా లెటర్ పెట్టి రెన్యువల్ తీసుకొచ్చి రీవాలిడేట్ చేసుకొచ్చిన చెక్కుల్ని వాళ్ళు అకౌంట్లలో వేసుకొని కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో అక్రమంగా వసూలు రాజా ఇక్కడ నెలవారీ మామూలు కప్పం కడుతున్న పద్మావతికి కప్పం కట్టడానికి తీసుకొచ్చిన గుడుంబ శంకర్ గారు అరాచకం చేస్తే పాపం ఒక అమాయక దళిత బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నాడు కల్ల రాయేష్. ఇంతవరకు ఆ పోలీసు అధికారుల మీద పోలీసు వాళ్ళ మీద చర్యలు లేవు. ఆ కేసుని తారుమారు చేయడానికి అనేక రకమైన ముప్పు తిప్పులు పడ్డారు. ఫోరెన్సిక్ ల్యాబ్ తో సహా అన్ని ఫోర్జరీలు చేసారు. మందకృష్ణ మాదిక్ గారు వెలుగులో తీసుకొచ్చారు, హ్యూమన్ రైట్స్ చెప్పారు. అయినా గాని ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దారి దోపిడీ దొంగల కంటే ఘోరంగా గంజాయి నెపంతో గంజాయిని ప్రోత్సహిస్తుంది, నడిపిస్తుంది ఈ టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్, గుడుంబా శివశంకరు. దొంగల పేరు మీద అప్పుడో ఇప్పుడో తీసుకురావాలి, అందులో మళ్ళీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని తప్పియాలి. నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం కిలోన్నర గంజాయి పట్టుబడ్డదని చెప్పేసి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దొంగల్ని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి అందులో డబ్బులు తీసుకొని ఒకరిని అందులో నుంచి తప్పించారు. 3 రోజులు కస్టడీలో ఉన్న ఒక దొంగ, అక్రమ వ్యాపారం చేసే గంజాయి దొంగ పోలీసు కస్టడీలో నుంచి తప్పించుకున్నాడని చెప్పేసి అబ్స్కాండింగ్ అని పెట్టిరు అంటే ఈ ప్రజాస్వామ్యం కళ్ళు కప్పటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఈ పోలీసు కోదాడోలు చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. గంజాయి దొంగని తప్పించిన నేర చరిత్ర టౌన్ ఇన్స్పెక్టర్. శిరీష హత్యకి కారణం టౌన్ ఇన్స్పెక్టర్. ఈరోజు బర్ల దొంగతనంలో చిక్కిన దొంగ నుంచి పైసలు వసూలు చేసి జేబులు నింపుకున్నది పోలీసు వాళ్ళు. ఎన్నో రోజు కాలయాపన చేసిన తర్వాత బర్లు పోగొట్టుకున్న రైతులకి న్యాయం జరగలే. ఇవాళ వడ్డీ వ్యాపారాల పేరు మీద అనేక రకమైన వాళ్ళు ఎగవతదారులకి ఈ కోదాడు పోలీసు అండగా ఉండి అమాయకమైన ప్రజల్ని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇటీవల కాలంలో వ్యాపార నిమిత్తం వాళ్ళు లావాదేవీలలో చెక్కులు రాసుకుంటే పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయతీని పరిష్కరించడానికి టౌన్ ఇన్స్పెక్టర్ దళారుని పెట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళు ఈయన చెప్పినట్టు వినకపోతే పోలీస్ స్టేషన్ లో అక్రమంగా దొంగ కేసులు కట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయినా ఇంతవరకు కనీసం పరిష్కారం లేదు. వాళ్ళకి న్యాయం జరగలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈరోజు కోదాడులో అన్ని పోలీస్ స్టేషన్లలో అవినీతికి అడ్డాగా మారినాయి. ఇక్కడ పనిచేసే అధికారులు వసూలు రాజ్యాలుగా మారారు. ఆంధ్ర నుంచి వస్తున్న ఇసుక వ్యాపారాన్ని అరికట్టాలని పత్రికా విలేకరులు ప్రతిపక్షాలు గొంతెత్తి మాట్లాడితే దాని మీద పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేస్తే తూతూ మంత్రంగా కింది స్థాయి ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేసిరు, బదిలీ చేసిరు. పాపం కానిస్టేబుల్, హోంగార్డులు బలయ్యారు. అల్లా అసలు చేసిన దొంగ శివశంకర్, గుడుంబా శివశంకర్ వాడు దర్జాగా ఇంకా ఇక్కడనే తిరుగుతా ఉన్నాడు. అసలు దొంగతనం చేసింది, మామూలు తీసుకుంది, ఆంధ్ర వాళ్ళ దగ్గర ఇసుకకు అమ్ముడు పోయింది, పైసలు సంపాదించింది టౌన్ ఇన్స్పెక్టర్ అయితే దానికి ఎవరిని బలి చేసిరు అధికారులు, ఉన్నతాధికారులు విచారణ పేరు మీద సామాన్య స్థాయి, కింది స్థాయి ఉద్యోగస్తుల్ని, కానిస్టేబుల్ని, హోంగార్డులని బదిలీల పేరు మీద, సస్పెన్షన్ పేరు మీద బదిలీ చేసింది. ఈ రోజు జరుగుతున్న అన్ని అకృత్యాలు పట్టపగులే
కూల్ డ్రింకులు కాకుండా దొంగతనాలు చేస్తున్నారు. భవానీ నగర్లో ఖమ్మం హాస్పిటల్ కానీ పోతే వచ్చేటప్పటికి ఇల్లు లూటీ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తాళాలున్న ఇళ్లకి దొంగతనాలు జరుగుతూ ఉంటే దొంగల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ దొంగల దగ్గర రికవరీ అనే పేరు మీద తీసుకొని వచ్చి పైసలు వసూలు చేసి కేసులు కట్టకుండా అసలైన ఇంటి వాళ్ళకి న్యాయం జరగకుండా దొంగలుగా మారింది ఇవాళ పోలీసు యంత్రాంగం. ఎందుకు వెనకేసుకొని వస్తుంది పద్మావతి? నిన్న కాక మొన్న మోత మండలంలో ఇద్దరు దంపతుల్ని పోలీస్ శాఖలో పనిచేసే కానిస్టేబుల్ హత్య చేసిండు, పొందబెట్టి. ఇవాళ వరకు వీటన్నిటికీ గురయ్యేదెవరు? మోత మండలంలో దళితులు గిరిజనులు చచ్చిపోయారు. ఇక్కడ లాకప్ డెత్తులో చెక్కుల పేరు మీద లాకప్ డెత్తులో చచ్చిపోయింది ఒక దళితుడు. ఇక్కడ కౌన్సిలింగ్ పేరు మీద వచ్చి బాధపడ్డది, హత్యకు గురైంది ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ. నిన్న మొన్న పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ల పేరు మీద పిలిస్తే వినకపోతే అక్రమంగా కేసులు కట్టింది ఎవరి మీద? బలహీన వర్గాల మీద. ఏ రోజుకు ఆ రోజు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా పోతే నువ్వు ఎమ్మెల్యే సిఫార్సు తీసుకొచ్చినవా, ఎమ్మెల్యే ఫోన్ చేపిస్తే నీకు అది న్యాయమైనా అన్యాయమైనా నీకు న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తేనే స్టేషన్లకు రావాలని చెప్తా ఉన్నారు. అరే ఇక్కడ న్యాయమా అన్యాయమా అనేది ఆలోచిస్తారు. కానీ కోదాడు పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారుల దగ్గరికి ఎవరి దగ్గరికి పోవాలన్నా నువ్వే పార్టీ ఏ కులం అని చెప్పి అడుగుతున్నారు. మరి ఇక్కడ ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఇస్తా రాజ్యాంగం మామూళ్ళ కోసం పాపం సొమ్ము కోసం ఆశపడి ఉండొచ్చు. కానీ ఈ పోలీసు డిపార్ట్మెంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. ఎక్కడైనా కాంప్లైంట్ ఉంటే ఇంటికి పోయి మేము కాంప్లైంట్ తీసుకుంటామని చెప్తున్నారు. హడావుడిగా ఆ రోజు మాత్రం ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ప్రజాపాలన పేరు మీద ప్రభుత్వం చేసే కార్యక్రమాలల్లో రక్షణ కోసం యువకులు ప్రమాదాలకు గురి కాకుండా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ర్యాలీలు తీస్తే గంజాయిలో పట్టుబడ్డ బండి మీద స్వతహాగా ఈ కోలార్ టౌన్ లో పనిచేసే గుడుంబ శంకరు డ్రైవ్ చేసుకుంటే హెల్మెట్ లేకుండా పోతాడు. అసలు ఆ కార్యక్రమమే భద్రత కోసం యువకులకి భద్రత రక్షణ కల్పించడానికి హెల్మెట్ పెట్టుకొని పోవాలని చెప్పేసి వారాంతపు కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంటే ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా అవహేళన చేసే విధంగా గంజాయిలో పట్టుబడ్డ బండి మీద హెల్మెట్ లేకుండా ఒక బాధ్యత కలిగినోడు వాహనాన్ని నడిపితే వార్తా పేపర్లలో వస్తే కూడా స్పందన లేదు. మరి అధికారుల చేతులు ఎవరు కట్టేస్తున్నారు? ఇటువంటి దుర్మార్గుణ్ణి, అవినీతి పరుణ్ణి, హత్యాకోరుని, దివాలాకోరుని వెనకేసుకొని రావటానికి పద్మావతికి ఉన్న అభిప్రాయం ఏంది, అభిమానం ఏంది? ఇటువంటి లంచగొండిని, దుర్మార్గుణ్ణి, హింసని, అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించేటోన్ని పోలీసు డిపార్ట్మెంట్ లో శాశ్వతంగా రిమూవ్ చేయాల్సిన బాధ్యత ఉన్న డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కోదాడు ప్రజల మీద అనునిత్యం జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలుగా స్పందించాల్సిన పద్మావతి రెడ్డి వెనకేసుకొని రావడానికి కారణం ఏందో ఒకసారి బహిరంగంగా ప్రజలకు చెప్పాలి. ఇదే సెంటర్లో అధికారం ఉంది కదా అని చెప్పేసి అడుగులకు అడుగులెత్తే అసాంఘిక కార్యక్రమాల్ని ప్రోత్సహించే యూనిఫామ్లు వేసుకొని పోలీస్ అనే పేరు మీద దొంగల్ని లుచ్చల్ని తీసుకొని వచ్చి కోదాల్లో రాజ్యం నడిపిస్తానంటే మేము చూస్తూ ఊరుకోము. గతంలో అనేక సార్లు మేము ప్రభుత్వాన్ని హెచ్చరించినాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అయినా ఈరోజు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. స్థానిక నాయకత్వం వాళ్ళు చేసే అసాంఘిక కార్యక్రమాల్ని కాపాడటానికి ఇటువంటి దగులుబాజీల్ని ఈయన కొనసాగిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహం వల్లనే ఇవాళ లారీలకి కొద్ది లారీలు పీడిఎస్ రైసు ఆంధ్రాకు పోతున్నాయి. నిన్నగాక మొన్న రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక బండి పట్టుబడింది. లారీ ఇప్పటికి కూడా రూరల్ పోలీస్ స్టేషన్ లోనే ఉంది.
లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలు చేస్తున్న పోలీసుల మీద ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? దీనికి దళారులు పెట్టుకున్నారు ఎక్కడికక్కడ. ఆక్రమణలకి, భూ ఆక్రమణలకు ఒక దళారి, చెక్కుల విషయాలలో సివిల్ పంచాయతీలు పరిష్కారం చేయడానికి ఒక దళారి, గేదెలు లాంటి దొంగ వ్యాపారాలు చేసేటోళ్ళకి ఒక దళారి, ప్రజల దగ్గర సొమ్ము వసూలు చేసి వడ్డీల పేరు మీద ఎగగొట్టేటోళ్ళకి, సెటిల్మెంట్లకి ఒక దళారి. ఈ రకంగా దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తున్న పద్మావతి షాడో ఎమ్మెల్యేగా ఏజెంట్లను పెట్టుకొని పోలీసు వ్యవస్థకి కలంకం తీసుకొచ్చే విధంగా ఈరోజు కోదాడు పట్టణ ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ రక్షణ లేకుండా వ్యవహరిస్తున్న ఈ పోలీసు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు వెనకేసుకొని వస్తుంది? ఇందులో నెలవారీగా పద్మావతి రెడ్డి కొడుతున్న కమిషన్లు ఎంత? హత్యా నేరంలో, హత్యా సంఘటనలో రూరల్ సిఐని సస్పెండ్ చేస్తే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంతమంది అధికారులు ఉన్న తర్వాత కూడా దాదాపు 1 సంవత్సరం కావస్తా ఉంది. ఒక ఇన్స్పెక్టర్ ని నియామకం చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. పద్మావతి రెడ్డి గారు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు, వసూలు చేసేటోళ్ళు ఎవరు, అక్రమ వ్యాపారాలు చేసేటోళ్ళు ఎవరు, నాకు నెల చేతి నిండా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరా అని చెప్పి దోలాడుతుంది. దానికి దొరకట్లే. అందుకే ఇవాళ రూరల్ పోలీస్ స్టేషన్ లా నెలల నుంచి ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఎవరైతే అడుగులకు మడుగులు ఎత్తుతారో, ఎవరైతే పైసలు కమిషన్లు ఇస్తారో వాళ్ళని మాత్రమే ఈడ రిక్రూట్మెంట్ చేసుకొని ప్రజల మీద లేనిపోని అభండాలతో పాటు విస్తృతమైన అసాంఘికంగా, అనైతికంగా దాడులు చేయడానికి పోలీసులు ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ అనేది రాష్ట్రంలో ఎలా పడుతుందో కోదాల్లో ఒకసారి ఎస్పీ వచ్చి చూడాలి. ఇవాళ వచ్చిపోయిండు, మరి ఏం చేసిండో తెలియదు. తాటికాంత అక్షరాలతో పోలీసులు చేసిన దొంగతనం గురించి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పింది. ఆ దొంగ వసూలు చేసిన పైసలు రైతులకు ఎందుకు చెందట్లేదు? పోలీసుల జేబులకి ఈ రోజు మెక్కిర్రు. ఎన్ని లక్షల రూపాయలు వాడు ఇచ్చిండో మొత్తం టెలిఫోను వాయిస్ రికార్డులో వినపడతా ఉంది దొంగ. మరి ఆ పైసలు రైతులకు తిండాల్సిన పైసలు పోలీసులు తింటే పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే చర్యలు చేపట్టకపోతే ఉన్నతాధికారులు ఈ వారం రోజులలో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న, పాల్పడుతున్న అవినీతి పోలీసుల మీద చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ముందే నేనే దీక్ష కూర్చుంటా. నేనే దీక్ష ప్రారంభం చేస్తా, దీక్ష కూర్చుంటా, దీక్ష మొదలు పెడతా. ఈ కోదాడు ప్రజల్ని కాపాడుకోవటానికి రాక్షసులైన యూనిఫామ్ వేసుకున్న పోలీస్ అధికారుల నుంచి రక్షణ కల్పించడానికి అవసరమైతే ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధపడతా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.